మిస్టర్ బచ్చన్. ఈ మూవీ నేను మాకు దగ్గరలో ఉండే ప్రశాంతి థియేటర్లో చూశాను. కానీ ప్రశాంతత లేకుండా చేసిందనే చెప్పాలి. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంటర్వెల్ నుంచి నా పక్కనున్న ఇద్దరు వెళ్ళిపోయారనే చెప్పాలి. కమర్షియల్ సినిమా అంటే ఫైట్లు, కలర్ఫుల్గా పాటలు తీయటమే అనుకుంటే హరీష్ శంకర్ గారు ఎప్పటికీ ఓ గొప్ప డైరెక్టర్ అయితే ఖచ్చితంగా కలరు. ఈ మూవీలో ఏం లేదు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మిరపకాయ, చివర్లో ఓ సీన్లో గద్దలకొండ గణేష్ మొత్తం యూట్యూబ్లో పిల్ల నెబ్బాగాలు చేసే స్పూఫ్స్ లాగే అనిపించింది. సీన్స్ యాజ్ ఇట్ ఈజ్గా దిగేసాయనే చెప్పాలి. కాకపోతే మిరపకాయలో సునీల్ ఉంటాడు, ఇక్కడ వచ్చేసరికి సత్య ఉంటాడు, అంతే, ఇంకేం లేదు. కొద్దో గొప్ప ఒక 5 నిమిషాల పాటు ఆనందాన్ని ఇచ్చిందంటే అది సత్య కామెడీ అనే చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ గురించి ఎంత లాగితే అంత లాగేశాడు. ఏమీ లేని విషయాన్ని కూడా ఏదో డైలీ సీరియల్ లాగా ఒక క్లోజప్ షాట్ పెట్టడం, మళ్ళీ తీసుకురావడం, జగపతి బాబు గారికి ఒక డైలాగు, ఒక సెంటిమెంటల్, ఒక పంచి డైలాగులు లాంటివి, ఈ సోదంతా పెట్టి సెకండ్ హాఫ్ని చివర్లోకి తీసుకొచ్చి అసలు ఏం జరిగిద్దో అంటే సినిమాలో లాజిక్స్ ఉండకుండా ఉండటం కామన్. బట్ ఈ మూవీలో అసలు ఎందుకు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వడికి అర్థం కాదు, ఒక్క హరీష్ శంకర్కి తప్ప. సాంగ్స్ మేకింగ్ ఓకే, బాగున్నాయి. మిక్కీ జే మ్యూజిక్ కూడా బాగుంది. బట్ అసలు ఒరిజినల్ రైడ్ మూవీ చూసిన వాళ్ళైతే ఆ ఇంటెన్సిటీ కానీ, ఆ మూవీలో ఆ డ్రామా కానీ చాలా అంటే చాలా బాగుండేది. ఇక్కడ కథలో మార్పులు చేసినాను, చేర్పులు చేసినాను, మాటలు మార్చినాను, ఇవన్నీ వేసుకొని హరీష్ శంకర్ గారు అసలు ఆయన సినిమాలనే తీసుకొని వచ్చి మోస్ట్లీ రవితేజ గారి ఇంతకుముందున్న సినిమాల్లో మంచి మంచి సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి మిస్టర్ బచ్చన్లో పెట్టేశాడని చెప్పాలి. సో మిస్టర్ బచ్చన్ గురించి ఆయన ఆ పేరు గుర్తుండిద్ది, అంతవరకు నాకు టైటిల్ రాలేదు. మిస్టర్ బచ్చన్ అంటే ఒక పేరు ఉండిద్ది, ఆ పేరు చూడంగానే లేదా ఆ పేరును వినంగానే అంతా గుర్తుకు రావాలని ఈ మూవీలో నిజంగా మిస్టర్ బచ్చన్ పేరు పెట్టుకొని ఓ రాడ్ రంబోలను దించారనే చెప్పాలి. రోత రాడ్ అనే చెప్పాలి. కామెడీ అస్సలు వర్కౌట్ లేదు. చమ్మక్ చంద్ర గారి కామెడీ సూపర్ ఉండదు సెకండ్ హాఫ్లో అండి. అసలు వరస్ట్, అసలు అందులో ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే ఒక డొల్ల సినిమాని తీసుకుని వచ్చి పిచ్చ పబ్లిసిటీ చేసి రిపోర్టర్స్ మీద కాంట్రవర్సీ క్వశ్చన్లకి దిగి ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఇది అని చెప్పి జనాల మీద కమర్షియల్ సినిమా అని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ కమర్షియల్ లేదు, ఏమీ లేదు. కాకపోతే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎవరైనా చూస్తారంటే బుర్రతక్కువ వెదలే చూస్తారు, అది వేరే విషయం అనుకో. ఎందుకంటే నేను కూడా బుర్రతక్కువ వెదల కేటగిరీలోనే ఉన్నాను. బట్ మూవీ అయితే టూ వరస్ట్గా ఉంది. మోస్ట్లీ స్కిప్ చేయండి, ఈరోజు బాగుండిద్ది ఖచ్చితంగా. మై రివ్యూ 2/5. సో వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ అయితే. మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఏసీ కోసం కకృతి పడి మాత్రం థియేటర్కి పోయారంటే ఖచ్చితంగా చెల్లించాల్సి వచ్చేది భారీ మూల్యం.